ఒంటరిగా గ్రామంలో ఉంటున్న తండ్రిని ఆస్తి కోసం నగరానికి తీసుకొచ్చారు కూతురు అల్లుడు. వారిని నమ్మిన తండ్రికి కొద్ది రోజుల్లో అసలు విషయం తెలిసిపోయింది. నమ్మకద్రోహం చేసిన కూతురికి అల్లుడికి తండ్రి రాసిన వీలునామా చూసి చెమటలు పట్టాయి. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఒక తండ్రి వీలునామా. సమయం సాయంత్రం 7 గంటలయ్యింది. అప్పుడే మనీషా తలుపు తెరుచుకుంటూ ఇంటి లోపలికి వచ్చింది. ఆమె చేతుల నిండా షాపింగ్ బ్యాగులు ఉన్నాయి మరియు ఆమె ముఖం ప్రపంచాన్ని జయించినట్టుగా కలకలలాడుతుంది. డ్రాయింగ్ రూంలో కూర్చున్న భర్త రాజేష్ ఆమె చేతిలో ఉన్న బ్యాగులను చూడగానే 2 కళ్ళు పెద్దవి చేస్తూ, ఏంటిదంతా మనీషా, ఈరోజు మళ్ళీ షాపింగ్ వెళ్ళావా అని కోపంతో అడిగాడు. కానీ షాపింగ్ చేసిన సంతోషంలో ఉన్న మనీషా బ్యాగులను టేబుల్ పైన పెట్టి, ఏవండి, మీరు కలలో కూడా ఊహించరు, ఈరోజు ఎంత పెద్ద ఆఫర్ పెట్టారో తెలుసా? నిన్న కిట్టి పార్టీలో స్నేహితులందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. అందుకే వాళ్లకు తక్కువ కాకుండా నేను చీరలు, మేకప్ సామాన్లు అన్నీ కొన్నాను. ఆఫర్ ఉంది కాబట్టి అన్నీ సగం ధరలకే వచ్చాయి అనింది. మనీషా మాటలు విని రాజేష్ తల పట్టుకున్నాడు. ఈ దుబారా ఖర్చులు ఎప్పటికి ఆపుతావు మనీషా? ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఇలాంటి పనికిరాని వాటి కోసం డబ్బు వృధా చెయ్యకని. కానీ ఏదో ఒక సాకు చెప్పి డబ్బు ఖర్చు చెయ్యటం నీ దినచర్యగా మారింది. భర్త తిట్టడంతో మనీషా ఉత్సాహం తగ్గిపోయింది. కానీ రాజేష్, ప్రతి పార్టీలో నా స్నేహితులు అంత ఖరీదైన బట్టలు, నగలు ధరించి వస్తారు. అందరూ గొప్పలు చెప్పుకుంటారు. అయినా నేనేమన్నా డైమండ్ జ్యువెలరీ కొన్నానా? ఖరీదైన నచ్చిన బట్టలు, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ కొన్నాను, అంతేగా అనింది మనీషా. రాజేష్కు మరింత కోపం పెరిగింది. మీ స్నేహితుల ఖర్చులు చూసి నీ ఇంటిని నాశనం చేసుకుంటావా? ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు ఇవన్నీ కనపడవా? పిల్లలు చదివే స్కూల్ ఫీజు పెరిగిపోయింది తెలుసా? అసలు నీకు ఇంటి ఖర్చుల గురించి పట్టదు. అస్తమాను నీ గోలే. నీ ఈ అలవాటుతో మనల్ని రోడ్డు మీదకు తెస్తావు అన్నాడు రాజేష్. నాకు నచ్చిన వస్తువులు కొంటే ఎప్పుడూ ఇంట్లో గొడవ చేస్తారు. భార్యాభర్త ఇద్దరి మధ్య వాదన జరుగుతూనే ఉంది. అంతలో మనీషా ఫోన్ మోగింది. మనీషా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మనీషా అంటూ అటువైపు నుండి మనీషా తండ్రి గోపీనాథ్ మాట్లాడారు. నాన్నా, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అడిగింది మనీషా. మనీషా, నా ఆరోగ్యం బాలేదు. గత 3 రోజులుగా జ్వరంగా, ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న మందులు వేసుకుంటున్నాను, కానీ ప్రయోజనం లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఒంటరిగా వెళ్లే ధైర్యం చాలట్లేదు అన్నారు గోపీనాథ్ గారు. నిజానికి మనీషా తల్లి గతేడాది చనిపోయింది. వారికి మనీషా ఒక్కతే సంతానం. అందుకే భార్య మరణించినప్పటి నుండి గోపీనాథ్ గారు ఒంటరిగా ఉంటున్నారు. నీరసంగా మాట్లాడుతున్న తండ్రి గొంతు వినగానే మనీషాకు ఒక్క క్షణంలో షాపింగ్ చేసిన సంతోషం మాయమయ్యింది. నాన్న, కంగారు పడకు, అమిత్ను పిలవండి, మిమ్మల్ని డాక్టర్ వద్దకు తీసుకువెళ్తాడు. నేనిప్పుడే అతనికి ఫోన్ చేస్తాను అనింది మనీషా. అమిత్ అంటే మనీషా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి. గోపీనాథ్ గారి ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. అవసరానికి ఎప్పుడైనా అమిత్ను పిలుస్తుంటారు గోపీనాథ్ గారు. లేదమ్మా, నేను అతనిని పిలిచేవాడినే, కానీ అమిత్ తన భార్యాపిల్లలతో టూర్ వెళ్ళాడు. ప్రస్తుతానికి ఇంటి వద్ద లేడు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నారు గోపీనాథ్ గారు. ఇది విని మనీషా కంగారు పడింది. కానీ తండ్రికి ఆసరా ఇస్తూ, మీరు చింతించకండి, నేను మీకోసం ఏదైనా ఏర్పాటు చేస్తాను. అప్పటిదాకా ఇంట్లో ఉన్న మందులు వాడండి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టగానే మనీషా మొహం కంగారుగా మారిపోయింది. భర్త వైపు చూస్తూ, ఏవండి, నాన్న ఆరోగ్యం బాగోలేదు,
నాన్నను హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఎవ్వరూ లేరు. అందుకే మనం నాన్నను ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. నాన్నకు వయసైపోతుంది. అందుకే ఆయన్ను ఒంటరిగా వదలడం మంచిది కాదు అనింది మనీషా. మనీషా మాటలు విన్న రాజేష్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని మనసులో ఆలోచనల అలజడి. ఇప్పుడు మరో ఖర్చు అతను ఆలోచించాడు. రాజేష్కు కొంచెం చికాకుగా అనిపించింది. మనీషా, వాతావరణమే అలా ఉంది. కాస్త సుస్తుగా అనిపించడం మామూలే. కాలుష్యం కూడా ఎంత పెరిగింది చూడు. మన నగరంలో ఇంకా ఎక్కువ కాలుష్యంగా ఉంటుంది. అందుకే మీ నాన్న ఇక్కడికి వస్తే మరింత అనారోగ్యానికి గురవుతారు. ఎందుకు మీ నాన్నను ఇబ్బంది పెట్టడం? గ్రామంలోనే ఉండనివ్వు. వారికి అదే మంచిది అని చెప్పాడు రాజేష్. మనీషా రాజేష్ మాటలు విని మనసులో ఒక ఆందోళనతో మౌనంగా నిలబడిపోయింది. తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఆమె మరింత ఆందోళనగా ఉంది. భార్య ఆందోళన గుర్తించిన రాజేష్ కొంతసేపటి తర్వాత, మనీషా, మీ నాన్నగారి ఆరోగ్యం గురించి నాకు ఆందోళన లేదనుకోకు. వృద్ధాప్యంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు నువ్వు వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉండు. లేదా నువ్వు కొన్ని రోజుల పాటు గ్రామానికి వెళ్ళి వారిని చూసుకో అని చెప్పాడు రాజేష్. రాజేష్ మాటలు విన్న మనీషా, మీరు సరిగ్గా చెప్పారు. నగర వాతావరణంలో నాన్న ఆరోగ్యం మరింత పాడైపోవచ్చు. నిజంగా అంత అవసరమైతే అక్కడికే వెళ్ళి నాన్నను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి మందులు ఇప్పిస్తాను అని చెప్పింది. 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో మనీషా తన తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేసిన ప్రతిసారి వారి స్వరం బలహీనంగా, అలసిపోయి ఉన్నట్లు అనిపించింది. 3వ రోజు ఉదయం మనీషా ఫోన్ చేసి, నాన్నా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. ఆయన నెమ్మదిగా, మనీషా, మందులు వేసుకుంటూనే ఉన్నాను, కానీ ప్రయోజనం లేదు. డాక్టర్ వద్దకు వెళ్లడమే మంచిదనిపిస్తుంది. కానీ ఒంటరిగా వెళ్లడం కష్టంగా ఉంది. అమిత్ ఇంకా రాలేదు. అందుకే మీరిద్దరూ వస్తే బాగుంటుంది అని చెప్పారు. తండ్రి మాటలు విని మనీషాకు చాలా బాధేసింది. ఆయనకు ధైర్యం చెబుతూ, నాన్నా, మీరు ఆందోళన చెందకండి. నేను రాజేష్తో మాట్లాడి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అని చెప్పింది. ఫోన్ పెట్టిన తర్వాత మనీషా వెంటనే హాల్లో పేపర్ చదువుతున్న రాజేష్ దగ్గరికి వెళ్ళింది. 3 రోజులు గడిచినా నాన్నగారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. వారు మనల్ని సహాయానికి గ్రామానికి రమ్మంటున్నారు. మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది మనీషా. రాజేష్ కొద్దిసేపు ఆలోచించాడు. కానీ మనీషా, మీ నాన్న ఆరోగ్యం బాగోలేకపోతే ప్రతిసారి ఆఫీసు పనులన్నీ ఆపి వెళ్ళాలంటే సాధ్యం కాదు. ఆఫీస్ పని చాలా ఉంది. చుట్టుపక్కల వారి సహాయంతో ఏదో ఒక డాక్టర్ను సంప్రదించి మందులు తీసుకోమని చెప్పు. గ్రామంలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు. వారితోనే చికిత్స చేయించుకోమని చెప్పు అని కాస్త కోపంగా అన్నాడు. మనీషా మౌనంగా కన్నీళ్లతో వంటగదికి వెళ్ళిపోయింది. మనీషా వంటగదికి వెళ్ళిన తర్వాత రాజేష్ కోపంతో చేతిలో ఉన్న పేపర్ను టేబుల్ మీద విసిరి, ఆయన రోజూ అనారోగ్యంగా ఉంటారు. 2 రోజులకోసారి ఫోన్ చేసి పిలుస్తారు. అంత ఖాళీగా ఉన్నామా? నిజంగా అంత అనారోగ్యంగా ఉంటే ఆయనే డాక్టర్ వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతిసారి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంటారు? తండ్రి ఫోన్ చేయగానే మనీషా ఎప్పుడూ తండ్రిని తీసుకురావాలని గొడవ. ఇలా ఖర్చులు పెంచుకుంటూ పోతే రోడ్డు మీద బెతకాల్సిందే అని కాసేపటికి టిఫిన్ చేసి రాజేష్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మనీషా ఇంటి పనులు చేసుకుంటుండగా తలుపు తట్టిన శబ్దం. మనీషా వెళ్ళి తలుపు తెరిచింది. పై ఇంట్లో బాడుగకు ఉంటున్న నీతు తలుపు వద్ద నిలబడి ఉంది. ఆమె చేతిలో ప్లేట్లో కొన్ని లడ్డూలు ఉన్నాయి. అక్కా, నేను నేడు లడ్డూలు చేశాను, మీకోసం తీసుకొచ్చాను అని నీతు నవ్వుతూ చెప్పింది. మనీషా లడ్డూలు తీసుకొని నీతూకి ధన్యవాదాలు చెప్పింది. కానీ ఈరోజు మనీషా ముఖం మీద ఆనందం లేదు.
నీతూ వెంటనే ఆమె విచారాన్ని గమనించింది. అక్కా, ఏమయింది? మీరు బాధగా ఉన్నట్లు కనిపిస్తుంది అని అడిగింది. ఏమీ లేదు, మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పింది మనీషా. ఈ మాట వినగానే నీతూ కొంచెం ఆందోళన చెందింది. ఏమైంది వారికి అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాన్న ఒంటరిగా ఉన్నారు. నాన్న షుగర్ పేషెంట్. ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. రాజేష్తో వెళ్ళి నాన్నని డాక్టర్కి చూపిద్దామనుకున్నాను, కానీ రాజేష్కు ఆఫీస్ పనులతోనే సరిపోతుంది అని బాధపడింది మనీషా. అది విని నీతూ సానుభూతితో మనీషా వైపు చూసింది. అంతలో నీతూ భర్త కార్తీక్ మార్కెట్ నుండి వచ్చాడు. అతన్ని చూడగానే నీతూ, వచ్చేశారా? మీరు సరైన సమయంలో వచ్చారు. అక్కా వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. రాజేష్ గారికి ఆఫీస్ పని ఉండి వెళ్ళలేకపోయారు అనింది నీతూ. నీతూ మాట విని కార్తీక్ వెంటనే ఇలా అన్నాడు. అవునా? ఏం పర్వాలేదు. గంట ప్రయాణమే కదా, మనము మనీషా గారిని కారులో వదులుతాము అన్నాడు. అరే వద్దు, మీకెందుకు ఇబ్బంది అనింది మనీషా. అప్పుడు కార్తీక్ నవ్వుతూ, ఇందులో ఇబ్బందేముంది? మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. ముందు వారిని డాక్టర్కు చూపెట్టాలి. మనమంతా ఒకే కుటుంబం లాంటి వారమే. మనం ఒకరికొకరు సహాయం చెయ్యకపోతే మరి ఎవరు చేస్తారు అన్నాడు. అవునక్కా, ఆలస్యం చెయ్యకుండా బయలుదేరు అనింది నీతూ. మనీషా బ్యాగ్ సర్దుకొని వెళ్లడానికి బయలుదేరింది. కాసేపటికి గ్రామంలోని తండ్రి వద్దకు చేరుకున్నారు అందరూ. వెంటనే కార్తీక్ కారులో గోపీనాథ్ గారిని హాస్పిటల్ తీసుకువెళ్లారు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ గోపీనాథ్ గారికి షుగర్ ఎక్కువయిందని మరియు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని కొన్ని మందులు రాశారు. ఆస్పత్రి నుండి తిరిగి వచ్చిన తర్వాత మనీషా భర్త రాజేష్కు ఫోన్ చేసి విషయం చెప్పి తన తండ్రి వద్ద 2 రోజులు ఉండిపోయింది. అక్కా, ఇంకేదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి కార్తీక్, నీతూ తిరిగి ఇంటికి వెళ్లారు. కాస్త తండ్రి ఆరోగ్యం కుదుట పడ్డాక 3 రోజులకు మనీషా ఊరికి వెళ్ళింది. ఇంటికి చేరుకున్న మనీషా లోపలికి వెళ్తూనే సోఫా మీద కూర్చుంది. రాజేష్ బయటికి వచ్చి, మనీషా, మామయ్య గారికి ఎలా ఉంది అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది. షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయి. అలాగే సమయానికి భోజనం తినట్లేదు, మందులు వేసుకోవట్లేదు. అందుకే ఆరోగ్యం పాడయింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కోర్టు కేసులో బిజీగా ఉన్నందున ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేశారు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే చాలా కాలంగా నడుస్తున్న కోర్టు కేసు తీర్పు నాన్నకు అనుకూలంగానే వచ్చింది. ఏ కేసు అని రాజేష్ ఆశ్చర్యంగా అడిగాడు. అదేనండి, ఆ భూమి కేసు. చాలా కాలంగా నడుస్తుంది కదా, అది నాన్న గెలిచారు. రాజేష్ చేతిలోని కాఫీ కప్పు దాదాపు జారిపోయింది. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలం గురించి మాట్లాడుతున్నావా అని అడిగాడు. అవునండి, అదే అనింది మనీషా. వామ్మో, దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది రాజేష్ అన్నాడు. అవునండి, దాని విలువ దాదాపు 5 కోట్లు ఉంటుంది. నాన్న దాన్ని అమ్మాలని అనుకుంటున్నారు అనింది మనీషా. రాజేష్కు ఖజానా దొరికినట్టు అనిపించింది. ఇది చాలా మంచి శుభవార్త. మీ నాన్న ఈ డబ్బుతో ఏం చేయాలని అనుకుంటున్నారు అడిగాడు రాజేష్. ఇంకా ఏమీ నిర్ణయించలేదు. అమిత్ టూర్ వెళ్ళాడు. వచ్చాక భూమిని అమ్మి వచ్చే డబ్బు వివరాలు, వాటికి సంబంధించిన పనులు చూడాలి అన్నారు. ఇప్పుడు ఒక్కరే పనులు చేసుకోవడానికి ఆరోగ్యం సహకరించట్లేదు అనింది మనీషా. రాజేష్ తన కాఫీ కప్పు పక్కన పెట్టి, నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. అది వారి కష్టార్జితం. రాజేష్ బయటికి సామాన్యంగా కనిపిస్తున్నా అతని మనసులో మాత్రం చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే మనీషా చిన్నాన్న కొడుకు అమిత్ మనీషా తండ్రిని ప్రభావితం చేసి ఆ భూమిని తను సొంతం చేసుకుంటాడేమో అని రాజేష్ భయం. గోపీనాథ్ గారికి మనీషా ఒక్కతే సంతానం కాబట్టి
ఆ భూమి ఎలాగైనా తమకే దక్కాలని రాజేష్ ఆలోచన. రాత్రి మనీషా వంటగదిలో పని ముగించి బెడ్రూమ్కి వచ్చినప్పుడు రాజేష్ ల్యాప్టాప్ ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మనీషా భర్త వైపు చూసింది కానీ రాజేష్ ధ్యాస పనిమీద లేదు. ఏమైందండి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అడిగింది మనీషా. మనీషా, మీ నాన్న ఆరోగ్యం బాగోలేదు కదా, ఇప్పుడు వారిని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. వారిని చూసుకోవటం మన కర్తవ్యం అన్నాడు రాజేష్. నేను ఎప్పటి నుండో చెబుతున్నాను, మీరే వినట్లేదు. అరే మనీషా, మామయ్య పరిస్థితి ఇంత చెడిపోయిందని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు చెబితే నాకు తెలుస్తోంది. వారిని తీసుకొని వద్దాం అన్నాడు రాజేష్. రాజేష్ మాటలు విని మనీషా సంశయంలో పడింది. కానీ మీరే చెప్పారు కదా, గ్రామ వాతావరణం వారికి మంచిదని. అయినా 2-3 రోజుల్లో అమిత్ వచ్చేస్తాడు, అప్పుడు నాన్నను చూసుకుంటాడు అనింది మనీషా. అరే నువ్వు కూడానా? ఇప్పుడు ఎవరి కుటుంబాలు వారికి ముఖ్యం. మనం ఎందుకు ఇతరుల మీద ఆధారపడాలి? నేను చెప్పినట్టు మీ నాన్నను ఇక్కడకు తీసుకొని వద్దామన్నాడు. మనీషాకు రాజేష్ మాటల్లో కొంత నిజం కనిపించింది. మీ మాట నిజమే, ఇక్కడ ఉంటే మన కళ్ళ ముందే ఉంటారు. అవును మనీషా, రేపు నువ్వు వారికి ఫోన్ చేసి ఈ ఆదివారం మనం వారిని తీసుకురావడానికి వస్తున్నామని చెప్పు. సరే, ఉదయం చెబుతాను అని ఇద్దరూ పడుకున్నారు. మరుసటి ఉదయం మనీషా నిద్రలేచేసరికి రాజేష్ ఎదురుగా తయారయ్యి నిలబడ్డాడు. అది చూసి మనీషా ఆశ్చర్యపోయింది. అదేంటండి, ఇంత త్వరగా తయారయ్యారు? ఇవాళ ఆఫీస్ త్వరగా వెళ్ళాలా? భర్తను అడిగింది. లేదు మనీషా, ఇవాళ ఆఫీస్ వెళ్ళట్లేదు, సెలవు పెట్టాను. ఈరోజే వెళ్ళి మీ నాన్నను తీసుకువద్దాము. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చెయ్యకూడదు అన్నాడు రాజేష్. కానీ అని మనీషా అంటుండగానే, మనీషా, మీ చిన్నాన్న కొడుకు అమిత్ చాలా చురుకైనవాడు. అతను మీ నాన్నగారిని మాటల్లో పెట్టి మీ నాన్నగారి కోట్ల రూపాయల ఖరీదైన భూమిని తన పేరు మీద రాపించుకుంటాడు. మనం చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చెయ్యలేము. అందుకే త్వరగా మీ నాన్నను ఇక్కడికి తీసుకువచ్చి భూమిని నీ పేరును రాయించేద్దాం అన్నాడు రాజేష్. నిజమే, అమిత్ను అస్సలు నమ్మలేము అనింది మనీషా. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పు అన్నాడు రాజేష్. మనీషా తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కానీ మనీషా, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది అన్నారు గోపీనాథ్ గారు. అది కాదు నాన్న, మీరు ఇక్కడే ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు అని మనీషా మాట్లాడుతుండగానే రాజేష్ మనీషా చేతి నుంచి ఫోన్ తీసుకొని, మామయ్య గారు, మీరు ఇక ఏమీ మాట్లాడవద్దు. మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. ఇవాళ మేము వస్తున్నాం, మీరు రెడీ అవ్వండి అన్నాడు రాజేష్. కూతురు అల్లుడు చూపిస్తున్న ప్రేమకు గోపీనాథ్ గారికి ఆనంద బాష్పాలు వచ్చాయి. కానీ రాజేష్, నాకు ఇక్కడే బాగుంది, ఈ మట్టి, ఈ వాతావరణం, ఇక్కడే నేను సంతోషంగా ఉన్నాను అన్నారు గోపీనాథ్ గారు. కానీ మామయ్య గారు, ఇక్కడ మనీషాకి నాకు మీ గురించి ఎంత ఆందోళనగా ఉందో తెలుసా? మీరు మాతో ఉంటే మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయినా మనీషా మీ ఏకైక కూతురు, మిమ్మల్ని చూసుకోవటం మా బాధ్యత. మీ స్థానంలో మా నాన్న ఉంటే నేను ఇలాగే చేసేవాణ్ణి రాజేష్ భావోద్వేగంతో అన్నాడు. రాజేష్ వాదనకు గోపీనాథ్ గారు ఏమీ మాట్లాడలేక చివరికి వారితో రావడానికి అంగీకరించారు. రాజేష్ మనీషా వెళ్ళి గోపీనాథ్ గారిని తీసుకొని సాయంత్రానికంతా తిరిగి ఇంటికి చేరుకున్నారు. కారు నుంచి దిగి రాజేష్ కపట ప్రేమ చూపిస్తూ గోపీనాథ్ గారిని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. అంతలో నీతూ కూడా గోపీనాథ్ గారిని చూసి, అంకుల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు అనింది. రోజులు గడుస్తున్నాయి. గోపీనాథ్ గారు ఇంటికి వచ్చాక ఇంటి వాతావరణం మారింది. మనీషా సమయానికి వారికి ఆహారం ఇచ్చేది, తండ్రిని చాలా బాగా చూసుకునేది. ప్రతిరోజు రాజేష్ ఆఫీసు నుంచి వచ్చి వారితో కూర్చొని మాట్లాడేవాడు.
మనవడు మనవరాలు తాతయ్యతో బాగానే మాట్లాడేవారు. కూతురు అల్లుడు ప్రేమగా ఉండటంతో గోపీనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చాక ఆరోగ్యంగా ఉన్నారు. ఒక సాయంత్రం అందరూ టీ తాగుతుండగా, మామయ్య, నిజం చెప్పాలంటే నా తల్లి తండ్రిని ఎప్పుడూ మిస్ అయ్యేవాడిని. కానీ మీరు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అనే కొరత తీరింది. కానీ ఒక విషయం నన్ను కొంచెం బాధిస్తోంది అన్నాడు రాజేష్. గోపీనాథ్ గారు ఆశ్చర్యంతో, ఏమైంది రాజేష్, అంతా బాగానే ఉందా అని అడిగారు. నా నెల జీతం తక్కువ, ఈ ఇల్లు కొంచెం పాతదిగా ఉంది. ఇప్పుడు పిల్లలు పెద్దవారవుతున్నారు, వారికి ప్రత్యేక గదులు అవసరం. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ఇల్లు కొనమని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే పిల్లల స్నేహితులు చాలా డబ్బున్నవాళ్ళు. అందుకే ఈ పాత ఇల్లు పిల్లలు ఇష్టపడట్లేదు. కానీ మామయ్య, ఒక మంచి సొసైటీలో ఇల్లు కొనాలంటే నా జీతం సరిపోదు అన్నాడు రాజేష్. నిజమే రాజేష్, ఈ రోజుల్లో అన్నిటి ధరలు పెరిగిపోయాయి అన్నారు గోపీనాథ్ గారు. అవును మామయ్య, నాకొచ్చే జీతంలో ఇవన్నీ జరగవు. అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అన్నాడు రాజేష్. దిగులుగా ఉన్న రాజేష్ ముఖాన్ని చూసి గోపీనాథ్ గారు కూడా ఆలోచనలో పడ్డారు. కాసేపటికి, రాజేష్, ఇందులో దిగులు చెందడానికి ఏముంది? నీకేమవసరమున్నా నాతో చెప్పు అన్నారు. ఈ మాట వినగానే రాజేష్ కళ్ళల్లో మెరుపు. కానీ తన సంతోషాన్ని దాచుతూ, మామయ్య, ఇల్లు కొనడం అంత సామాన్య విషయం కాదు, కోట్లకు సంబంధించిన విషయం అన్నాడు. రాజేష్, భూమిని అమ్మేశాననుకో, వచ్చే మొత్తం డబ్బు మనీషా నీకే చెందుతుంది. భూమిని అమ్మకానికి పెడదాము అన్నారు గోపీనాథ్ గారు. రాజేష్, మనీషా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అయితే సరే మామయ్య, త్వరలోనే భూమిని అమ్మి డబ్బు మీ అకౌంట్లో ఎఫ్డీ చేద్దామన్నాడు రాజేష్. గోపీనాథ్ గారికి రాజేష్ అత్యాశ తెలియకూడదని డబ్బు తన మామయ్య అకౌంట్లో ఎఫ్డీ చేస్తానన్నాడు. మరుసటి రోజు నుండి రాజేష్, మనీషా కలిసి సొసైటీలో కొత్త ఇళ్లను చూడడం మొదలుపెట్టారు. పెద్ద ఫ్లాట్లు, వైభవమైన ఇళ్లను చూశారు. చివరికి ఒక ఇల్లు నచ్చింది. అంతలోనే భూమిని అమ్మి డబ్బు గోపీనాథ్ అకౌంట్లో ఎఫ్డీ చేశారు. వారం రోజుల్లో అడ్వాన్స్ కట్టవలసి ఉండింది. కొత్త ఇల్లు గురించి ఆలోచిస్తూ రాజేష్, మనీషా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు గోపీనాథ్ గారిని బాగా చూసుకున్నారు కూతురు అల్లుడు. కానీ నెమ్మదిగా ఆయన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయటం స్టార్ట్ చేశారు. ఒకరోజు గోపీనాథ్ గారు ఇంటి ఆవరణలో మంచం మీద దగ్గుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మనీషా కిచెన్ నుంచి బయటికి వచ్చి, నాన్నా, మీరు మందులు వేసుకోలేదా అని కోపంగా అడిగింది. లేదు మనీషా, నా మందులు అయిపోయాయి. రాజేష్కి చెప్పాను కానీ తీసుకురాలేదు అని చెప్పారు. ఇంతలో రాజేష్ గది నుండి బయటికి వచ్చి, మామయ్య, సారీ, ఆఫీస్ పనుల్లో పడి మర్చిపోయాను అని అన్నాడు. గోపీనాథ్ గారికి దగ్గు మరింత ఎక్కువ అవ్వడంతో, పర్లేదు రాజేష్, కానీ ఇప్పుడు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని అన్నారు. కానీ రాజేష్ హడావుడిగా కారు తాళాలు తీసుకొని, మామయ్య, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయం లేదు. కొత్త ఇంటి డీల్ కన్ఫర్మ్ చేయటానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ పనులతో బిజీగా ఉన్నాము. మీరు కంగారు పడకండి, సాయంత్రానికల్లా హాస్పిటల్ తీసుకువెళ్తాను అన్నాడు రాజేష్. అప్పుడు గోపీనాథ్ గారు అలసిన స్వరంతో చెప్పారు, కానీ బాబూ, నా ఆరోగ్యం బాగోలేదు, నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అన్నారు. అంతలో మనీషా, బ్యాంకులో ఎక్కువ సమయం పట్టదులే నాన్న, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి, మేము త్వరలోనే వస్తాము అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు. గోపీనాథ్ గారు ఒంటరిగా దగ్గుతూ మంచం మీద అలాగే పడుకున్నారు. కాసేపటికి అతనికి శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బందిగా ఉంది. అంతలో గోపీనాథ్ గారి దగ్గు శబ్దం విని నీతూ బయటికి వచ్చి మెట్లు దిగుతూ చూసింది. గోపీనాథ్ గారి పరిస్థితిని చూసి ఆమె భయపడింది. అంకుల్, మీకేమైంది?
మనీషా ఇంట్లో లేదా అని అడిగింది. బ్యాంకుకు వెళ్లారు అని మాత్రమే గోపీనాథ్ గారు చెప్పారు. నీతూ వెంటనే తన భర్తకు ఫోన్ చేసి, ఏవండి, అంకుల్ గారి పరిస్థితి బాగోలేదు, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అని చెప్పింది. ఎందుకమ్మా మీకు శ్రమ, రాజేష్ మనీషా వచ్చి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు అన్నారు గోపీనాథ్ గారు. అప్పటి వరకు మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తే? మీ ఇన్హేలర్ ఎక్కడ ఉంది? అది తీసుకోవడం వల్ల దగ్గు నయమవుతుంది అనింది నీతూ. ఇన్హేలర్ అయిపోయింది, రాజేష్కు చెప్పాను కానీ అతను దానిని తీసుకురావడం మర్చిపోయాడు అన్నారు గోపీనాథ్ గారు. నీతూ కార్తీక్కు ఫోన్ చేసి ఇన్హేలర్ తీసుకురమ్మనింది. కార్తీక్ ఇన్హేలర్ తీసుకువచ్చాడు. కొద్దిసేపటికి గోపీనాథ్ గారికి దగ్గులో ఉపశమనం లభించింది. అంకుల్, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇన్హేలర్ మాత్రమే పనిచేయదు అన్నాడు కార్తీక్. రాజేష్ మనీషా వస్తారు, వారు తీసుకువెళ్తారులే అన్నారు గోపీనాథ్ గారు. అంకుల్, నాకు నీతూకు ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. మిమ్మల్ని చూస్తుంటే నాన్న గుర్తుకు వస్తున్నారు. మేము కూడా మీ పిల్లల్లాగే అనుకోండి అని చెప్పి కార్తీక్ కారులో గోపీనాథ్ గారిని హాస్పిటల్ తీసుకువెళ్ళాడు. డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇచ్చారు. అవి వేసుకోవడం వలన గోపీనాథ్ గారి ఆరోగ్యం మెరుగుపడింది. రాను రాను ఇంట్లో గోపీనాథ్ గారి పరిస్థితి చాలా మారిపోయింది. రాజేష్ మరియు మనీషా వారి ప్రపంచంలో బిజీగా ఉన్నారు. గోపీనాథ్ గారు రాజేష్ను ఏ సహాయం అడిగినా, మామయ్య, ఇప్పుడు సమయం లేదు, రేపు నేను ఆఫీస్ నుండి వచ్చినప్పుడు తీసుకువస్తాను అంటూ వాయిదా వేసేవాడు. ఈ సమాధానం చాలాసార్లు విని గోపీనాథ్ గారు రాజేష్ను సహాయం అడగడం వదులుకున్నారు. మనీషా కూడా తండ్రికి సమయానికి భోజనం ఇచ్చేది కాదు. ఎల్లప్పుడూ కిట్టి పార్టీ అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోవటం, షాపింగ్ చేయటం, ఇంట్లో ఉంటే అస్తమాను ఫోన్లో తన స్నేహితులతో మాట్లాడేది. ఈరోజు ఉదయం 11 గంటలయ్యింది, కానీ మనీషా తండ్రికి ఇంకా టిఫిన్ ఇవ్వలేదు. గోపీనాథ్ గారు మంచంపై పడుకొని, మనీషా, ఆకలిగా ఉంది, టిఫిన్ ఇవ్వమ్మా అని కూతురిని పిలిచారు. కానీ మనీషా స్నేహితులతో ఫోన్ మాట్లాడడంలో బిజీగా ఉంది. మేము తీసుకున్న ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో మీకు తెలుసా? ఇక నుండి కిట్టి పార్టీలో మహిళలందరూ నన్ను చూసి ఏడవాలి అనింది స్నేహితురాలితో మనీషా. ఏ మనీషా, మీ నాన్న ఆస్తి నీ పేరున రాశారా అడిగింది స్నేహితురాలు సుమ. నాన్నకు డౌట్ రాకుండా ఉండాలని భూమి అమ్మగా వచ్చిన డబ్బు నాన్న అకౌంట్లో ఎఫ్డి చేశాడు రాజేష్. మొదట ఆ డబ్బుతో ఇంటిని కొనేసి ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరున మారుస్తా అన్నారు నాన్న అనింది మనీషా. అవునా, అయితే మీ నాన్నగారిని ఇక మీతోనే కొత్త ఇంట్లో ఉంచుకొని చూసుకుంటావా? రాజేష్ ఒప్పుకుంటాడా అడిగింది స్నేహితురాలు. అయ్యో సుమా, అసలు ఆస్తి కోసం నాన్నను గ్రామం నుండి ఇక్కడికి తీసుకుని వచ్చే ఐడియా రాజేష్దే. కొత్త ఇంట్లోకి వెళ్ళాక నాన్నను తిరిగి గ్రామానికి పంపిస్తాము అనింది మనీషా. ఆకలిగా ఉన్న గోపీనాథ్ గారు మనీషాను పిలవటానికి వచ్చి గది బయట నిలబడి కూతురి మాటలు విన్నారు. గోపీనాథ్ గారికి గుండె పగిలినంత పనయ్యింది. గోపీనాథ్ గారు తిరిగి వెళ్ళి బయట ఆవరణలో మంచం మీద పడుకున్నారు. కూతురు అల్లుడు చేసిన ద్రోహానికి అతనికి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. కాసేపటికి నీతూ షాపింగ్ వెళ్ళి ఇంటికి వచ్చింది. మెట్లెక్కుతూ ఆవరణలో ఉన్న గోపీనాథ్ గారిని చూసి, నమస్తే అంకుల్, ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వేసుకున్నారా అని అడిగింది. మనీషా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. భోజనం చేసి మందులు వేసుకుంటాను అన్నారు గోపీనాథ్ గారు. వెంటనే నీతూ తన వంటగది నుండి ఒక ప్లేట్లో భోజనం తీసుకువచ్చి గోపీనాథ్ గారికి ఇచ్చింది. అంకుల్, భోజనం తినండి, మీరు మందులు సమయానికి వేసుకోవాలి అంటూ భోజనం చేసిన తర్వాత గోపీనాథ్ గారికి మందులు ఇచ్చింది. అమ్మా, నువ్వు ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తావు, దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు అన్నారు గోపీనాథ్ గారు. తరచుగా కార్తీక్ కూడా వచ్చి గోపీనాథ్ గారి దగ్గర కాసేపు కూర్చొని అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు తనకు ఎటువంటి సహాయం కావాలన్నా గోపీనాథ్ గారు
కార్తీక్కు ఫోన్ చేసి అడిగేవారు. రోజులు గడుస్తున్నాయి. రాజేష్ మరియు మనీషా తమ కలల ఇంటికి మారాలని ఆరాటపడుతున్నారు. రిజిస్ట్రేషన్ రోజు కూడా సమీపిస్తోంది. ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మనీషా చిరునవ్వుతో చెప్పింది, వినండి, ఇప్పుడు కొత్త ఇంటికి మారబోతున్నాము కాబట్టి బంధువుల ముందు, స్నేహితుల ముందు చూపించుకోవటానికి మంచి కారు మరియు ఇంటికి కొత్త ఫర్నిచర్ కొనాలి అనింది. రాజేష్ కూడా నవ్వి ఇలా అన్నాడు, మనీషా, మీ నాన్నకు భూమి అమ్మగా వచ్చిన 5 కోట్ల రూపాయలలో ఇప్పటిదాకా 3 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని మాత్రమే కొన్నాము. ఇంకా డబ్బు మిగిలి ఉంది. ఆ డబ్బుతో చాలా సౌకర్యవంతమైన ఫర్నిచర్ మరియు ఒక కారు కొందాము అన్నాడు రాజేష్. 3 రోజులు గడిచాయి. కూతురు అల్లుడు నిజస్వరూపాలు తెలుసుకున్న గోపీనాథ్ గారి మనసు అశాంతితో నిండిపోయింది. ఆ బాధతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఇంటికి అడ్వాన్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయవలసిన రోజు వచ్చింది. మనీషా, రాజేష్ ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాజేష్ గోపీనాథ్ గారితో అన్నాడు, మామయ్య, ఈరోజు మీ ఎఫ్డి అకౌంట్ నుండి డబ్బు తీసి అడ్వాన్స్ కట్టి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళాలి, సిద్ధంగా ఉండండి అన్నాడు. నా ఆరోగ్యం బాగోలేదు, శ్వాస తీసుకోవటంలో సమస్య ఉంది. నేను ఈరోజు డాక్టర్ వద్దకు వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నారు గోపీనాథ్ గారు. ఈ మాట విని రాజేష్కు చాలా కోపం వచ్చింది. తన కోపాన్ని అణుచుకుంటూ, మామయ్య, ఈరోజు వెళ్ళడం అవసరం, లేకపోతే ఇంటి రిజిస్ట్రేషన్ తేదీని కస్టమర్లు వాయిదా వేస్తారు, పని ఆలస్యమవుతుంది అన్నాడు రాజేష్. అవును నాన్న, ఈరోజు తప్పకుండా వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్ని పనులు అయిపోయాక నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అయినా కారులో కూర్చుని రావటమే కదా అనింది మనీషా. నా ఆరోగ్యం బాగుంటే నేనెందుకు రానంటాను అన్నారు గోపీనాథ్ గారు. అయినా రాజేష్, మనీషా బలవంతంగా గోపీనాథ్ గారిని కారులో ఎక్కించుకొని త్వరగా పనైపోతుందని అటు నుండి డాక్టర్ దగ్గరకు వెళ్దామని తండ్రిని ఒప్పించి బయలుదేరారు. తండ్రిని బయట బెంచీపై కూర్చోపెట్టి ఇద్దరూ బ్యాంకు లోపలికి వెళ్లారు. కానీ చాలా సమయం గడిచిపోయింది. ఇద్దరూ తిరిగి రాలేదు. గోపీనాథ్ గారికి ఆరోగ్యం సహకరించడం లేదు. ఆయన 2 సార్లు కూతురికి, అల్లుడికి ఫోన్ చేశారు. కానీ ప్రతిసారి ఒకే సమాధానం, అయిపోవచ్చింది నాన్నా అంటూ చెబుతూ వచ్చారు. గోపీనాథ్ గారి పరిస్థితి క్షీణించింది. కానీ అతను ఇంకా ధైర్యం కూడగట్టుకొని కార్తీక్కు ఫోన్ చేశాడు. అతని గొంతు వణుకుతోంది. బాబూ కార్తీక్, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. నువ్వు త్వరగా రిజిస్టర్ ఆఫీసుకు రా అని చెప్పారు. కార్తీక్ వెంటనే ఫోన్ కట్ చేసి సమయాన్ని వృధా చెయ్యకుండా ఆఫీసు నుండి బయలుదేరి గోపీనాథ్ గారు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. గోపీనాథ్ గారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత డాక్టర్ పరీక్ష చేశారు. ఇటు రాజేష్ మరియు మనీషా గోపీనాథ్ను తీసుకెళ్లడానికి బయటికి వచ్చినప్పుడు వారి గోపీనాథ్ బెంచీపై లేకపోవటం చూసి ఆశ్చర్యపోయారు. తండ్రికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇద్దరికీ చెమటలు పడుతున్నాయి. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన కన్నా ఈరోజు డబ్బు అందకపోతే ఇంటి రిజిస్ట్రేషన్లో మరింత జాప్యం జరుగుతుందని కంగారుగా ఉన్నారు. అదే సమయంలో కార్తీక్ రాజేష్కు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పి త్వరగా ఆఫీసుకు రావాలని చెప్పాడు. ఇదంతా విన్న రాజేష్, కార్తీక్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లావు అన్నాడు కోపంగా. అంకుల్ పరిస్థితి ఎంత క్షీణించిందంటే ఒక్క క్షణం ఆలస్యమైనా మనకు దక్కేవారు కాదు. ఆరోగ్యం కంటే రిజిస్ట్రేషన్ మీకు ఎక్కువయ్యిందా అన్నాడు కార్తీక్. అవును, మాకు మా పని చాలా ముఖ్యం. నీ వల్లనే ఈరోజు మా పని ఆగిపోయింది అన్నాడు రాజేష్. ఇటు చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన విషయం విని కార్తీక్ కంగారు పడ్డాడు. గోపీనాథ్ గారికి గుండెపోటు వచ్చింది. కొంచెం ఆలస్యమైతే దక్కేవారు కాదు అన్నారు డాక్టర్. 2-3 రోజుల చికిత్స తర్వాత గోపీనాథ్ గారు ఆస్పత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చారు. అతని పరిస్థితి మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందని
అయితే అతను ఆసుపత్రిలో ఉన్నంతకాలం కార్తీక్ అతనిని జాగ్రత్తగా చూసుకున్నాడని డాక్టర్ చెప్పారు. రాజేష్, మనీషా అసలు తండ్రిని చూడటానికి కూడా రాలేదు. రాజేష్తో జరిగిన గొడవ కారణంగా గోపీనాథ్ గారు ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ మరియు నీతు మరొక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు రాత్రి రాజేష్ గోపీనాథ్ దగ్గరికి వచ్చి, మామయ్య, రేపు ఇంటి రిజిస్ట్రేషన్ ఉంది, డబ్బు చెల్లించాలి, ఖచ్చితంగా బ్యాంకు వెళ్ళాలి అన్నాడు. గోపీనాథ్ గారికి రాజేష్ ప్రవర్తన చూసి చాలా కోపం వచ్చింది. కానీ మనసులో ఇప్పుడు అతను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు హడావుడిగా రాజేష్, మనీషా తయారవుతున్నారు. అంతలో గోపీనాథ్ గారు మనీషా, రాజేష్ను దగ్గరకు పిలిచారు. మీరిద్దరూ వినండి, నేను ఇప్పుడు బ్యాంకుకు రావట్లేదు. భూమిని అమ్మగా వచ్చిన డబ్బులో పిల్లలిద్దరి పేరు మీద కొంత డబ్బు ఫిక్స్డ్ చేస్తాను, మిగిలినవి నా దగ్గరే ఎఫ్డీలో ఉంటాయి అన్నారు. ఇది వినగానే, కానీ మామయ్య, కొత్త ఇల్లు, ఫర్నిచర్, కారు అంటూ కోపంగా అన్నాడు రాజేష్. ఇలా చేశావేంటి నాన్న? ఎప్పటికైనా నేనే నీకు దిక్కు అనింది మనీషా. కూతురి చంప వాయించారు గోపీనాథ్ గారు. నువ్వు ఫోన్లో స్నేహితురాలితో మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఈ డబ్బు నా కష్టార్జితం, ఈ డబ్బుతో ఏమి చేయాలో నేను నిర్ణయించుకున్నాను అంటుండగానే కార్తీక్ మరియు నీతూ వచ్చారు. అంకుల్, మమ్మల్ని పిలిచారా అన్నాడు కార్తీక్. అవును బాబు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే మిమ్మల్ని పిలిచాను. నేను నా జీవితంలో చాలా కష్టపడ్డాను. ఒక్కగానొక్క కూతురు, కుటుంబ సభ్యుల సంతోషం కోసమే ప్రతిక్షణం గడిపాను. కానీ ఇప్పుడు చూపు మసకబారిన జీవితానికి వచ్చాను. కానీ బంధుత్వాలు, అబద్ధాలు, నమ్మకద్రోహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా భూమిని అమ్మడం ద్వారా వచ్చిన 5 కోట్ల రూపాయలలో 1 కోటి రూపాయలు నా మనవడు, మనవరాలి పేరున ఫిక్స్డ్ చేశాను. మిగిలిన డబ్బును నా వద్ద ఉంచుకుంటాను. ఇంకెంతకాలం కూతురి ఇంట్లో ఉంటాను? కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మనీషా, కానీ నాన్న, మీరు గ్రామంలో ఒంటరిగా ఎలా ఉంటారు అడిగింది. నేను గ్రామంలో ఉండను. నేను నా శేష జీవితాన్ని కార్తీక్ మరియు నీతితో గడపాలని నిర్ణయించుకున్నాను. భగవంతుడు నాకు కొడుకును ప్రసాదించలేదు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కార్తీక్, నీతు కొడుకు మరియు కోడలిలా సేవ చేశారు. ఆ మాట వింటున్న కార్తీక్, నీతు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇక నుండి వీళ్ళు బాడుగ ఇంట్లో ఉండరు, సొంత ఇంట్లో ఉంటారు. మిగిలిన డబ్బుపై వీళ్ళిద్దరికే హక్కు ఉంటుంది. గ్రామంలోని ఇల్లు మాత్రమే మనీషాకు దక్కుతుంది. అది కూడా నా మరణానంతరం దక్కుతుంది. ఇలా ఎలా చేయగలరు మీరు అంటూ రాజేష్ గోపీనాథ్ గారి పైకి వచ్చాడు. అంతలో కార్తీక్ అడ్డుపడి, ఇప్పుడు అంకుల్కు నేనున్నాను అంటూ అడ్డుకున్నాడు. గోపీనాథ్ గారితో కార్తీక్ చేతులు జోడించి, అంకుల్, మీరు మాతో ఉండాలని అనుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ వీటన్నిటి మధ్య డబ్బు తీసుకురావద్దు అన్నాడు. కార్తీక్, ఇదే నేను రాసిన వీలునామా అన్నారు గోపీనాథ్ గారు. రాజేష్, గట్టిగా అరిచావనుకో, ఈ డబ్బు, గ్రామం ఇంటిని కూడా ఇవ్వను అన్నారు గోపీనాథ్ గారు. తండ్రి కోపాన్ని చూసి రాజేష్, మనీషాలకు చెమటలు పట్టాయి. ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడ్డారు. గోపీనాథ్ గారు అక్కడి నుండి లేచి తన సామాన్లు సర్దుకోవడానికి వెళ్ళారు. మీకు కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కథ చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.